గత 3-4 రోజులుగా టీవీ ఛానల్స్లో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, ఎలక్షన్ కమిషన్ అంటే చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్, 13వ తారీఖు 14వ తారీఖు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్, సో ఆన్ అండ్ సో ఫోర్. తర్వాత మాచర్లలో జరిగినటువంటి గొడవలు, వైఎస్ఆర్సీపీ తరఫున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, అటువైపున టీడీపీ తరఫున టీడీపీ కూటమి తరఫున బ్రహ్మానందరెడ్డి గారు, జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు చేస్తున్నటువంటిది వ్యవహారాలన్నీ చూసాం. ఇప్పుడు దాంట్లో పూర్వాపరాల్లోకి వెళ్తే అసలు ఈవీఎం మిషన్స్ ఎలా పనిచేస్తాయి, ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎన్ని క్వాంటిటీస్ తయారు చేస్తారు, ఎలా సప్లై చేస్తారు అనేటువంటిది పాయింట్ నెంబర్ 1 ప్రజలకు కూడా తెలియాలి. కాబట్టి ఈవీఎం మిషన్ని బద్దలు కొట్టడం అనేటువంటిది భారతీయ రాజ్యాంగం ప్రకారము, మిగిలినటువంటి చట్టాల ప్రకారము ఎలా ఉంటుంది, పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ 1951 ప్రకారం చేసినటువంటి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు మొదలైనటువంటి విషయాలు పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3కి వచ్చేసరికి అసలు ఈవీఎం మిషన్లు ఎలా పనిచేస్తాయి ఏమిటి అనేటువంటిది కూడా ప్రజలు తెలుసుకోవాలి. కాబట్టి దాని గురించి కూడా చెప్పుకుందాం. ఫైనల్గా కంక్లూషన్లో ఎవరిది తప్పు, చట్ట ఉల్లంఘనలు ఎలా జరిగాయి, ఎక్కడ మొదలైంది, ఇలాంటి విషయాల గురించి ఇందులో నాకు తెలిసినంత వరకు, నేను ప్రాక్టికల్గా చూసినంత వరకు 5, 6, 7, 8 మే నెల 2024 ఈ 4 రోజుల్లో మాచర్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక విలేజెస్లో నేను కూడా ప్రచారానికి వెళ్ళినప్పుడు నాకు జరిగినటువంటి అనుభవాలని క్రోడీకరించుకొని 13వ తారీఖు నుంచి నిన్నటి వరకు జరిగినటువంటి వాటిని కూడాను ఒకసారి చూసిన తర్వాత వ్యవస్థలు ఎలా ఉండాలి, ఎలా పనిచేయాలి, ప్రజాస్వామ్యాన్ని ఎలా పునరుద్ధరించుకోవాలి అనేటువంటి దానికంటే ఎలా పరిరక్షించుకోవాలి అనేటువంటి విషయాల గురించి చర్చించుకుందాం. నౌ లెట్ us స్టార్ట్. ఆంధ్రప్రదేశ్ పాపులేషన్, ఏపీ పాపులేషన్. నాకు రైటింగు ఈ బోర్డు మీద రాయడం కష్టం అవుతుంది, దయచేసి క్షమించండి. పాపులేషన్ 5,23,00,000. 5,23,00,000 మంది పాపులేషన్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇదే ఏపీలో ఓటర్స్ 4,14,00,000 మంది ఉన్నారు. 4,14,00,000 మంది ఓటర్స్. ఇదే ఓటర్స్లో మేలు ఫిమేలు కనుక తీసుకుంటే ఫిమేల్ ఓటర్స్ ఇంచుమించుగా 10 లక్షలు ఎక్కువగా ఉన్నారు. 10 లక్షల మంది ఓటర్స్, ఫిమేల్ ఓటర్స్ ఎక్కువగా ఉన్నారు. మొన్న ఓట్లు వేసినటువంటి వాళ్ళు ఎంతమంది అంటే, టోటల్ ఓట్స్ మొన్న పోల్ అయినటువంటి ఓట్లు అనేటువంటిది అప్రాక్సిమేట్లీ 3,33,40,000 చిల్లర. 3,33,40,000 ప్లస్ ఇంతమంది ఓటర్లు ఉన్నారు. ఇందులో కూడాను 6 లక్షల మంది ఫిమేల్ ఓటర్స్, 6 లక్షల మంది ఫిమేల్ ఓటర్స్ ఎక్కువ ఉన్నారు. ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పుకున్నాం మనం. మహిళా శక్తి, చాలామంది మహిళలు చైతన్యవంతులై ఎంతో ఉత్సాహంగా వచ్చి పొద్దున్న 7 గంటల దగ్గర నుంచి మొదలుపెట్టి కొన్ని ప్రదేశాల్లో అర్ధరాత్రి 2 గంటల వరకు కూడాను పోలింగ్లో పాల్గొన్నారు. సో ఇది దీనికి సంబంధించినటువంటి సింపుల్ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్. మిగిలినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక కావాలనే పని అయితే 1 నిమిషంలో చెప్పేసేయచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి భూభాగము, ఏరియా, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన భూభాగం ఎంత అంటే అప్రాక్సిమేట్లీ 4 కోట్ల సిఆర్ అని రాస్తున్నాను, అంటే క్రోర్స్ అని, 4,02,00,000 ఎకరాలు. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒకటి చాలు. దెన్
కోస్టల్ ఏరియా, సీ కోస్ట్ అనేటువంటిది అప్రాక్సిమేట్లీ 7,974 కిలోమీటర్లు. 974 కిలోమీటర్స్. ఈ 974 కిలోమీటర్స్ సముద్ర తీరం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్కి భగవంతుడు ప్రసాదించినటువంటి ఒక చక్కటి అవకాశం అన్నమాట. ఇది ఇండియాలో సెకండ్. ఇది గుజరాత్ అన్నిటికంటే ఎక్కువ ఉంటుంది, ఇంచుమించు 1600 కిలోమీటర్ల సీ కోస్ట్ ఉంటుందన్నమాట. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్. ఇంతవరకు చాలు మీకు. ఇది స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్. క్లారిటీ వచ్చింది కదా? మళ్ళీ చెప్తున్నాను. 5,23,00,000 మంది జనాభా ఉన్నారు. 4,14,00,000 మంది ఓటర్స్ ఉన్నారు. 3,33,40,000 చిల్లర మంది మొన్న ఓట్లేశారు. దిస్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వలెంట్ టు 81.86%. 81.86% మంది ఓట్లు వేశారు. ఇంచుమించుగా 6 లక్షల మంది ఆడవాళ్లే ఎక్కువ ఉన్నారు. ఓటర్స్లో కూడా 10 లక్షల మంది ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ భూభాగం 4,02,00,000 ఎకరాలు, 974 కిలోమీటర్ల తీర ప్రాంతం. ఇది ఇన్ఫర్మేషన్. ఇది ఇప్పుడు నెక్స్ట్ మనము ఎలక్షన్స్ గురించి వెళ్దాం. మాచర్ల నియోజకవర్గానికి కనుక వెళితే, ఈ మాచర్ల నియోజకవర్గంలో అప్రాక్సిమేట్లీ ఓటర్స్ ఇంచుమించుగా 2,50,000 మంది ఉన్నారు. అప్రాక్సిమేట్లీ ఈ మాచర్ల అనేటువంటి దాని హిస్టరీలో కనుక వెళితే అప్రాక్సిమేట్లీ 500 సంవత్సరాల చరిత్ర ఉంది. దీనికి 500 సంవత్సరాల చరిత్ర ఉంది. పలనాటి యుద్ధం మీ అందరికి బాగా తెలిసే ఉంటుంది. కారంపూడిలో జరిగింది, రక్తము ఏరులై పారింది అంటారు. సరే, అంత దూరం మనం వెళ్ళాల్సిన పని లేదు. మా కుటుంబం నుంచి ఈ పర్టికులర్ మాచర్ల నియోజకవర్గంలో 1952, ఈ డేట్ ఎందుకు చెప్తానంటే 1952వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ఇంకా మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోలేదు. దాన్ని మెడ్రాస్ ప్రెసిడెన్సీ అంటారు. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన తర్వాత, అయిపోయిన తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత 1952లో ఈ మాచర్ల గురజాల నియోజకవర్గాన్ని రెండింటినీ కలిపి పలనాడు నియోజకవర్గము అనేవాళ్ళు. అప్పుడు ఐ థింక్ అప్పుడు మెడ్రాస్ ప్రెసిడెన్సీలో మిగిలినటువంటి అన్ని కూడా కలుపుకుంటే అరౌండ్ 360 అసెంబ్లీ స్థానాలు ఉండేవి. 1955లో తర్వాత మళ్ళీ డీలిమిటేషన్ చేశారు. డీలిమిటేషన్ చేసినప్పుడు పలనాడు ఇది నియోజకవర్గం. ఎప్పుడు? 1952లో. ఇది తర్వాత ఏమైందంటే మాచర్ల కింద, గురజాల కింద విడిపోయింది. 2 నియోజకవర్గాలు అయ్యాయన్నమాట. ఈ 2 నియోజకవర్గాల్లో కూడాను మా కుటుంబ సభ్యులు చాలామంది ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉన్నారు. ఆ హిస్టరీ అంతా ఇంతకుముందు ఒకసారి చెప్పాను. ప్రజలకు షార్ట్ మెమరీ అంటారు, కానీ చాలా అన్యాయమైనటువంటి పదం అది. షార్ట్ మెమరీ కాదు, ప్రజలకు కూడా గుర్తుంటుంది. 1952లో కోలా సుబ్బారెడ్డి గారు చేశారు. ఈయన మా బాబాయ్, మా మామయ్య అవుతారు. 1955లో మందపాటి నాగిరెడ్డి గారు చేశారు. దాని తర్వాత వాళ్ళు గురజాల కాన్స్టిట్యున్సీస్కి వచ్చేసారు. ఈ గురజాల కాన్స్టిట్యున్సీకి వచ్చారు. వీళ్ళు ప్లస్ వేరే ఇంకొంతమంది, వెన్నా లింగారెడ్డి గారు అని ఎల్లారందాం. వెన్నా లింగారెడ్డి గారిని 1967లో మాచర్ల నియోజకవర్గం నుంచి చేశారు. ఈ హిస్టరీ అంతా కూడా ఇంతకుముందు చెప్పాను. మళ్ళీగానే చెప్తే ఏంద్రబాబు ఈయన సెలవుడు అబ్బా కొట్టుకుంటున్నాడంటారు. దయచేసి క్షమించండి. సో ఇది దీనికి సంబంధించింది. ఇప్పుడు మనకు మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా కూడాను జరిగినటువంటి గొడవలన్నీ కూడాను ఈ మాచర్ల నియోజకవర్గంలోనే జరిగాయి. ఇప్పుడు ఈ మాచర్ల నియోజకవర్గానికి వస్తే ఆల్రెడీ చెప్పాను ఎంతమంది ఉంటారో ఏమిటి సంగతి సమాచారం అన్నీ. మొన్న 13వ తారీఖు పోలింగ్ జరిగింది. ఈవీఎంలని బద్దలు కొట్టారు.
ఈ ఈవీఎంలకు సంబంధించిన వ్యవహారం ఏంటో కూడా మీకు తెలియాలి కాబట్టి ఒక్క నిమిషంలో దాని గురించి కూడా చెప్తా. ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ మొట్టమొదటిసారిగా కేరళలో ప్రవేశపెట్టారు. అందరూ చదువుకున్నవాళ్ళు కాబట్టి. టిఎన్ శేషన్ గారు ఉన్నప్పుడు ఈ వ్యవహారం జరిగింది. దాని తర్వాత గ్రాడ్యువల్గా త్రూ అవుట్ ఇండియా కూడా మొదలుపెట్టారు. ఈవీఎం మిషన్లు వద్దు, బ్యాలెట్ పేపర్లు కావాలని అడిగారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు క్లియర్గా చెప్పారు. సుప్రీంకోర్టు వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అడిగితే క్లియర్గా ఇచ్చారు. సుప్రీంకోర్టు కూడా యాక్సెప్ట్ చేసింది. ఇక మీదట ముందు రోజుల్లో ఈ ఈవీఎంలు అనేటువంటివి ఇండియాలో ఉంటాయి, బ్యాలెట్ పేపర్ అనేటువంటిది ఉండదు. ఒక్క ప్రభుత్వ ఉద్యోగులు డ్యూటీస్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే అది ఇస్తారు. అంతకంటే ఇంక వేరే వాళ్ళకి ఎవరికి కూడాను ఉండదు, వెళ్ళి ఓటు వేయాల్సిందే. అయితే ఈ ఈవీఎంస్లో ఏమవుతుందంటే 2 పార్ట్స్ ఉంటాయి. ఒక పార్ట్ ఏంటంటే మనం వేసేటువంటిది, మనము బటన్ నొక్కుతాం కదా, మనం బటన్ నొక్కేటువంటి మిషన్ ఒకటి ఉంటుంది. ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఏమైందంటే ఎంపీ అండ్ ఎమ్మెల్యేస్కి సపరేట్గా వచ్చారు కాబట్టి ఎమ్మెల్యేలకు ఒక యూనిటు, ఎంపీకి ఒక యూనిట్ పెట్టారు. 2 ఒకటేసారి జరుగుతున్నాయి కాబట్టి. ఇంకొక యూనిట్ ఏంటంటే కంట్రోలింగ్ యూనిట్ అంటారు దాన్ని. మనమేమో ఇక్కడ బటన్ నొక్కుతాం, లోపలికి వెళ్ళాము, క్యూలో నిలబడ్డాము, స్లిప్ ఇచ్చారు, వెరిఫై చేసుకున్నారు, మనకి స్లిప్ ఇచ్చారు, ఆ పర్టికులర్ దానికి వెళ్తాము, ఎలి మీద ముద్ర వేస్తారు, ఎమ్మెల్యే బూత్లోకి వెళ్ళాము, ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటేస్తాము. ఓటు వేయంగానే మీకు ఒక స్లిప్ బయటకు వస్తుంది. దాన్ని వెరిఫైయబుల్ ఆడిట్ పేపర్ స్లిప్ అంటారు దాన్ని. అందులో మనము ఏ పార్టీకి ఓటేసాము, ఏ గుర్తుకి ఓటేసాము అనేటువంటిది చాలా క్లియర్గా కనపడుతుంది. ఒక 7 నిమిషాల పాటు ఉంటుంది, అది 7 సెకండ్ల పాటు మనం చూసుకోవచ్చు. ఆ స్లిప్పు లోపల పడిపోద్ది. కానీ పిఠాపురంలో పోటీ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మొన్న ఓటేసిన తర్వాత నాకు మీరు ఎక్నాలజ్మెంట్ ఇవ్వండి, సర్టిఫికెట్ ఇవ్వండి, నాకు కాపీ ఇవ్వండి అంటాడు ఆయన. ఇంకా చూడండి, ఇంకా అలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అయితే ఎలా ఉంటుందో. మనం వేసినటువంటి ఓటు లోపలే పడిపోతుంది, దానికి సర్టిఫికెట్ ఎట్టిస్తారు ఆయన? ఎవరు? నువ్వు చూసుకోవడానికి మాత్రమే పెట్టారు, అది చూసుకోవాలి, వెళ్ళిపోవాలి, నేను వేసిన ఓటు కరెక్టే అనుకుంటావు, అయిపోయింది. సర్టిఫికెట్ ఇవ్వడం ఏంటి? అంత తెలివి తక్కువ వాళ్ళు ఎలక్షన్లో నిలబడి ఎమ్మెల్యేలు అయ్యి అసెంబ్లీలోకి వెళ్తే ఇక రాష్ట్రం ఎట్టుంటుంది అన్నది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. సరే పోనీ, ఏదో జోక్గా అన్నాడని చెప్పి లైట్గా తీసుకుందాంలే, దాన్ని మరీ అంత సీరియస్గా ఎందుకు తీసుకోవాలి, కానీ లెట్ us టేక్ ఇట్ లైట్. అదేవిధంగా ఎంపీస్ దగ్గర కూడా జరుగుతుంది. ఇక్కడ కంట్రోలింగ్ యూనిట్లో ఆఫీసర్ మనం లోపలికి వెళ్ళినప్పుడు నేను బటన్ నొక్కొచ్చా అండి అని అడిగితే పైన మనకి గ్రీన్ లైట్ వస్తుంది, అది వచ్చినప్పుడే నొక్కుతాం. ఒకవేళ గ్రీన్ లైటు రెడ్ లైట్ అనేటువంటిది చూసుకోలేదనుకోండి ఓటరు, అప్పుడు మనమే అడగచ్చు, ఏమండి నేను బటన్ నొక్కొచ్చా అండి అంటే మీరు కానివ్వండి అంటాడు ఆయన. అప్పుడు బటన్ నొక్కుతాం. అది మొత్తం కూడా ఈ కంట్రోలింగ్ యూనిట్లో ఉంటుందన్నమాట. ఈ కంట్రోలింగ్ యూనిట్ అనేటువంటిది చిన్న చిప్ ఉంటుంది, ఆ చిప్లో ప్రోగ్రామ్ రాస్తారు. అందులో ఏమేమి ఉంటుంది? క్యాండిడేట్ పేరు ఉంటుంది, అతని గుర్తు ఉంటుంది, క్లియర్గా మనకు కనపడుతూ ఉంటాయి. ఇక్కడ ఈ 2 ఉంటాయి. వీటిల్లో క్యాండిడేట్ పేరు ఉంటుంది, గుర్తు ఉంటుంది. పేరు చదువుకునేవాళ్ళు పేరు చదువుకుంటారు, గుర్తును గుర్తుపెట్టుకునేవాళ్ళు అయితే గుర్తును గుర్తుపెట్టుకుంటారు, చేస్తారు, డన్. అది మొత్తం కూడా ఈ కంట్రోలింగ్ యూనిట్లో రికార్డ్ అవుద్దన్నమాట. ఈ కంట్రోలింగ్ యూనిట్లో రికార్డు కావడానికి ముందు ఏం చేస్తారు అంటే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళని పిలుస్తారు. పోలింగ్ జరగబోయే ముందు ఆ పర్టికులర్ బూత్లో ఆ మిషన్ని ఆన్ చేస్తారు. ఇక్కడికి వచ్చి మిమ్మల్ని నొక్కమంటారు, మీరు నొక్కుతారు. ఒక 50 ఓట్లు ర్యాండమ్ నొక్కమంటారు, మన 50 ఓట్లు డిఫరెంట్ క్యాండిడేట్స్ని పిలుస్తారు. టీడీపీ కూటమికి సంబంధించినటువంటి ఒక 10 అనుకుందాం, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి సంబంధించిన ఒక 15, అదర్స్ అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక ఆయనకు 5, ఇంకొక ఆయన ఎవరైనా అనుకుంటే ఇంకొక 10, ఇట్లా మొత్తం 50 ఉంటాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం రాయట్లేదు అనుకోండి, నేను మీ ఉదాహరణ కోసం చెప్తున్నాను. నేను ఈ 50 అయిన తర్వాత మళ్ళీ ఆ క్యాండిడేట్స్ని అడుగుతారు, ఈ టీడీపీ క్యాండిడేట్ని అడుగుతారు, నువ్వు ఎంతమందికి ఓట్లు వేసావంటే 10 మందికి అండి అంటారు. మిషన్లో చెక్ చేస్తే 10 ఉందా లేదో చూస్తారు.
అదేవిధంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడుగుతారు, నేను 15 సార్లు నొక్కానండి, 15 ఓట్లు వచ్చినాయా లేవో చూడండి అంటే చూస్తారు, మొత్తం 50 ఉంటాయి. టాలీ అయిపోయింది కదా, అందరి దగ్గర కూడా సంతకాలు పెట్టించుకొని ఈ 50 ఓట్లకి సంబంధించినటువంటి దాన్ని ఎరేజ్ చేసేసి ఇంతవరకు ఎరేజ్ చేసేస్తారు. ఇట్లనే దాన్ని మళ్ళీ జీరో చేస్తారు. జీరో కనపడుతుందా లేదా చూడండి అని కూడా వెరిఫై చేయమంటారు. 50 ఓట్లు వేసాము, నేను 10 వేసాను, కరెక్ట్గా పడింది, నేను 15 వేసాను, కరెక్ట్గా పడింది, మొత్తం 50 మేమందరం ఒప్పుకుంటున్నామని చెప్పి సంతకాలు పెడతారు వాళ్ళు. అదొక షీటు. ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆయన డైరీలో అది రికార్డ్ చేస్తాడనమాట. అది ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి పంపిస్తారు, స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్కి పంపిస్తారు. ఆయన ఇవన్నీ కన్సాలిడేట్ చేసి ఢిల్లీలో ఉండేటువంటి సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్గా పంపించినప్పుడు మాచర్ల నియోజకవర్గంలో ఈ విధంగా పోలింగ్ జరిగింది, ఇంతమంది ఓట్లు వేశారని చెప్పి ఫైనల్గా ఫిగర్స్ చెప్తారు. ఎవరికి ఎన్ని ఓట్లు వేశారనేటువంటిది రేపు 4వ తారీఖు కౌంటింగ్లో కానీ తెలియదు. ఈ మిషన్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఓటు వేసినప్పుడు 1 అని రికార్డు చేసుకుంటుంది, 1 అని రికార్డు చేసుకుంటుంది. నెక్స్ట్ పర్సన్ వచ్చి ఓటు వేసినప్పుడు +1 = 2 అని తీసుకుంటుంది. మూడో వ్యక్తి వచ్చి ఓటు వేసినప్పుడు 2 + 1 = 3 అని తీసుకుంటుంది. ఇట్లా తీసుకుంటూ పోతూ ఉంటుందన్నమాట. ఫైనల్గా కౌంటింగ్ మొదలైనప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫైనల్ ఫిగర్ ఎంతో చూస్తారు. ఈ ఫైనల్ ఫిగరు ఒక పర్టికులర్ బూత్లో 100 అనుకుందాం, ఉదాహరణ కోసం చెప్తున్నాను నేను, 100 అనుకున్నాం. ఈ 100 స్లిప్పులు అనేటువంటివి వచ్చినాయా లేవా కూడా వెరిఫై చేస్తారు. అక్కడ 100 ఓట్లు పడ్డాయి, 100 స్లిప్పులు వచ్చాయి, టాలీ అయిపోయింది. ఈ 100లో ఎవరెవరికి ఎన్నెన్ని పడ్డాయి, టీడీపీకి ఎన్ని పడ్డాయి, వైఎస్ఆర్సీపీకి ఎన్ని పడ్డాయి, అదర్స్కి ఎన్ని పడ్డాయి. ఈ అదర్స్లో కనుక ఒక 3 ఉన్నారనుకోండి, 1, 2, 3 ఎవరెవరికి ఎన్నెన్ని పడ్డాయి అనేటువంటిది క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ టీడీపీ వాళ్ళకి ఒక 35 పడ్డాయి, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఒక 55 పడ్డాయి. ఉదాహరణ చెప్తున్నాను నేను, మొత్తం కలిపితే కనుక మీకు 90 అయిపోయింది. ఇతనికి ఒక 5 పడ్డాయి, ఇతనికి ఒక 2 పడ్డాయి, ఇతనికి ఒక 3 పడ్డాయి. ఇండిపెండెంట్ క్యాండిడేట్స్. 3 + 2 5, 5 + 5 10, 10 + 55 65, 65 + 30 100. కరెక్ట్ టాలీ అయిపోయింది కదా. ఇట్లా ఆ మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని బూతుల దగ్గర నుంచి కూడాను ఇలాగే టాలీ చేసుకొని ఫైనల్గా ఏ పార్టీ గెలిచింది, ఏ అభ్యర్థి గెలిచాడు అనేటువంటిది అక్కడ ఆఫీసర్ డిక్లేర్ చేసి సర్టిఫికెట్ కూడా ఇస్తాడు. అది ఫైనల్ థింగ్ అనమాట. ఇది ఎలక్షన్ ప్రొసీజర్ ఎలా జరుగుతుంది. ఈ ఈవీఎంలని ట్యాంపరింగ్ చేయలేరు, రిమోట్గా ఆపరేట్ చేయలేరు, కంట్రోల్ చేయలేరు. ప్రతి బూత్కి సంబంధించినటువంటి మిషన్ అన్నీ సేమ్ ఉంటాయి. ఆ నియోజకవర్గంలో క్లస్టర్స్ కింద డివైడ్ చేసి 20-30 బూతులకి సంబంధించినటువంటి మిషన్ల కోసం అని చెప్పి కంట్రోలింగ్ యూనిట్ పెడతారు, ఈ మనం ఓటేసేటువంటివి పెడతారు, స్పేర్గా పెడతారు. ఈ కంట్రోలింగ్ యూనిట్లో ఎస్ఎంపిఎస్లని అవన్నీ ఇవన్నీ ఉంటాయి. షోల్డరింగ్లు సరిగా లేకపోవడము, పవర్ ఫ్లక్చువేషన్స్ మూలకంగా ఒక్కోసారి ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేస్తారు. వితిన్ 1-1.5 అవర్, మ్యాక్సిమం 2 అవర్స్ లోపల ఇలాంటి ఈవీఎంలు ఏదైనా పగలగొట్టడం లాంటివి కనుక జరిగితే, మొన్న మాచర్లో జరిగినట్టు కనుక జరిగితే ఇమీడియట్గా రీప్లేస్ చేస్తారు, మళ్ళీ కౌంటింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కంట్రోలింగ్ యూనిట్. ఓట్లన్నీ కూడా నా కంట్రోలింగ్ యూనిట్లోనే నెంబర్స్ ఉంటాయి. ఇది పాడుగానంత కాలము ఏ ప్రాబ్లము ఉండదు. మన మాచర్లో జరిగినప్పుడు ఏమైంది, వాళ్ళు ఈ మిషన్ని బద్దలు కొట్టారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనము నొక్కేటువంటి మిషన్ ఏదైతే ఉందో దాన్ని బద్దలు కొడితే ఆ మిషన్ నేలకేసి కొట్టినప్పుడు ఆ మిషన్ పాడైపోయి అందులో మనకి పేపర్ కాగితాలు వస్తాయి చూసారా, స్లిప్పులు. ఆ స్లిప్పులంతా కూడాను చుట్టుపక్కలంతా కూడా పడిపోయినాయి. మరి ఇంత జరుగుతుంటే రిటర్నింగ్ ఆఫీసర్ ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ నివారించాలి. సెకండ్ థింగ్ తన డైరీలో రికార్డు చేసుకోవాలి. 11:52 అభ్యర్థి రామకృష్ణారెడ్డి గారు వచ్చారు, ఆయన ఈవీఎం మిషన్ని పగలగొట్టారు.
11:55 వరకు ఆయన అక్కడే ఉన్నారు, తర్వాత నిష్క్రమించారు అని డైరీలో రికార్డు చేసుకోవాలి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇమ్మీడియట్గా అతను నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయాలి. మొన్న అతను ఆ పని చేయలే. డైరీలో కూడాను రాసుకున్నట్టుగా అయితే నాకు ఎక్కడ ఎవిడెన్సెస్ ఏం కనపడలేదు. ఐఎమ్ సారీ టు సే దిస్. అతను చేయాల్సిన పని అతను చేయలేదు, సస్పెండ్ చేశారు. తర్వాత ఈ మిషన్ ఆయన బద్దలు చేశాడు, కానీ ఈ మిషన్ ఇంటాక్ట్గా ఉందని, చక్కగానే ఉంది, డేటా ఏమీ పోలేదు, అంతా పర్ఫెక్ట్గా ఉందని చెప్పి ఎలక్షన్ కమిషనర్ చీఫ్ ఆఫీసర్ మీనా గారు చెప్పారు. అసలు యాక్చువల్గా ఈ పని చేయడానికి దారి తీసిన కారణాలు ఏంటనేది కూడా చూడాలిగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చూడాలి. అది ఎలక్షన్ కమిషన్ వాళ్ళ తప్పు. ఇప్పుడు నేను ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చేయాల్సిన పని ఏంటి, వాళ్ళు చేసిన తప్పులు ఏంటో కూడా చెప్తాను, మీరే అర్థం చేసుకోండి. తుది నిర్ణయం మీదే. ఫస్ట్ రిటర్నింగ్ ఆఫీసరు లోపలికి వచ్చినప్పుడు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది, ఆయన డైరీలో రాసుకోవాలి, డైరీలో రాయలేదు. దగ్గరగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయాలి, ఆయన చేయలేదు. తగినంతమంది పోలీసు సిబ్బంది ఉండాలి అని కోరినప్పటికీ, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు లెటర్స్ రాసినప్పటికీ పట్టించుకోలేదు. ఇవన్నీ కూడా తప్పులే. వీటన్నిటిని కంట్రోల్ చేయాల్సినటువంటిది ఎలక్షన్ కమిషనర్, సిఈఓ. స్టేట్ లెవెల్లో ఎలక్షన్ కమిషనర్ అనే పదం మనం వాడకూడదు, సెంట్రల్కి మాత్రమే వాడాలి. స్టేట్ లెవెల్లో ఉండేటువంటి వాళ్ళని చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇది సిఈఓ అంటారు ఆయన్ని. అదే సెంట్రల్ గవర్నమెంట్లో కనుకైతే ఎలక్షన్ కమిషన్ అంటారు, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ సిఈఓ గారు ఏమి చేసి ఉండాలి అంటే, ఆ డైరీని కాల్పర్ చేసి, నువ్వు పోలీస్ స్టేషన్లో ఎందుకు కంప్లైంట్ చేయలేదో, ఇమ్మీడియట్గా మాకు ఎందుకు ఇన్ఫామ్ చేయలేదో, స్లిప్పులన్నీ కూడాను కింద పడిపోయి ఉన్నాయి, సీసీ కెమెరాలు కనపడుతున్నాయి, నువ్వు ఆ స్లిప్పులన్నీ ఎందుకు పోగు చేసి సపరేట్గా ప్యాక్ చేయలేదో, ఎప్పుడు జరిగింది ఈ సంఘటన, ఆ సంఘటన జరిగేటువంటి టయానికి ఎంతమంది ఓటింగ్కి వచ్చారో, ఇవన్నీ కూడాను మన మీనా గారు ఆ పోలింగ్ బూత్లో ఉండేటువంటి వాళ్ళని అడిగి ఉండాలి. ఎప్పుడో 13వ తారీఖు నీకు ఎలక్షన్లు జరిగితే మొన్న 22వ తారీఖు వరకు ఈ విషయాలు ఎలక్షన్ కమిషన్కి తెలుసా, తెలియదా, తెలిసినా కానీ సైలెంట్గా ఊరుకున్నారా అనేది కదా $1 బిలియన్ క్వశ్చన్. ఇక్కడ ఈ విషయాలన్నీ చూసిన తర్వాత నిన్న హైకోర్టు వాళ్ళు కూడాను 5వ తారీఖు వరకు ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పిన తర్వాత, పగలగొట్టినటువంటి విషయం మనకు తెలిసిన తర్వాత, స్లిప్పులన్నీ కూడాను చెల్లాచెదరుగా పడిపోయి ఉండడం మనం చూసిన తర్వాత, అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ని సస్పెండ్ చేసిన తర్వాత, ఇవన్నీ కూడాను ఎప్పుడు మొదలయ్యాయి? 21వ తారీఖు మొదలయ్యాయి. 13వ తారీఖు జరిగితే 21వ తారీఖు దాకా ఎలక్షన్ కమిషను కళ్ళు మూసుకొని ఉందా? చేయాల్సిన పనులని చేయకుండా ఏం చేస్తుంది అంటే, మరీ గాడిదలు కాస్తుందా అంటే బాగుండదు కాబట్టి నేను వాడలేదు. కానీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చేయాల్సినటువంటి పని చెయ్యలేదు అనేటువంటి ఇట్స్ వెరీ క్లియర్. మరి ఇప్పుడు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి? రీపోలింగ్ పెట్టాలి. ఇది ఇంపార్టెంట్. రీపోలింగ్ అనేటువంటిది జరిపి తీరాలి. ఎవరు చేయాలా పని? 13వ తారీఖు ఎలక్షన్ జరిగిన తర్వాత 5 గంటలకో 6 గంటలకో ఇమ్మీడియట్గా ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆయన డైరీలో రాసుకున్నటువంటిది, దాని ఆధారంగా పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ కలిపి ఎలక్షన్ కమిషన్కి ఇన్ఫామ్ చేయాలి. అతను ఆ పని చేసినట్లు లేడు. ఒకవేళ చేశాడే అనుకుందాం, చేసి ఉంటే మరి ఎలక్షన్ కమిషన్ ఇమ్మీడియట్గా యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? 21వ తారీఖు తర్వాతే ఇది బయటికి ఎందుకు వచ్చింది? లోకేష్ రాసినటువంటి ఉత్తరాన్ని బేస్ చేసుకొని ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కి మీరు చర్యలు తీసుకోండి అని చెప్పిన దాకా ఏమి జరిగింది అంటే, ఉద్దేశపూర్వకంగా పర్పస్ఫుల్గానే ఎలక్షన్ కమిషన్ చేసినట్టుగా కనపడుతుంది. సరే, దానికి సంబంధించిన విచారణ, హైకోర్టులో కేసు, సంగతి సమాచారం ఇవన్నీ కూడా తర్వాత జరుగుతాయి. మనకి హైకోర్టు ఉంది, హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు ఉంది, సో ఆన్ అండ్ సో ఫోర్త్. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పారిపోయాడు, విదేశాలు వెళ్ళిపోయాడంట, మెడ్రాస్ వెళ్ళిపోయాడంట, రోడ్ల మీద ఎక్కడో తిరుగుతున్నాడంట, సెల్ ఫోన్ కారులో వదిలేశాడంట, కానీ మనిషి లేడంట. ఇవన్నీ ఏది జరిగినప్పటికీ కూడాను ఇందులో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చేయాల్సినటువంటి పని, బాధ్యతాయుతంగా వాళ్ళు చేయాల్సినటువంటి పని చెయ్యలేదు అనేటువంటిది మటుకు నిస్పష్టంగానే ఉంది.
క్లియర్గానే ఉంది. తప్పు ఎవరిది? ఎలక్షన్ కమిషన్దే. విచిత్రమైన విషయం ఏంటంటే ఏరి కోరి కావాలని చెప్పి ఎలక్షన్స్కు ముందే ఎస్పీని మార్చారు. ఇక్కడ ఒక చోటే కాదు, తిరుపతిలో చేశారు, అనంతపూర్లో చేశారు, ఇంకా కొన్ని ప్రదేశాల్లో కూడా చేశారు. చీఫ్ ఎలక్షన్ ఆఫీసరు ఆయనకై ఆయనే శాంతియుతంగా రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి అడే కానీ 11 చోట్ల ఈవీఎం మిషన్లు ఈ విధంగా అయ్యాయని కానీ మాచర్ల కాన్స్టిట్యున్సీలో ఆ పర్టికులర్ ప్లేస్కు సంబంధించిన ఈవీఎంని బద్దలు కొట్టారు. ఈవీఎం పేపర్స్ అన్నీ కూడా బయటపడిపోయాయి. వీటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది. భారత డెమోక్రసీలో ఇది తగినటువంటి పని కాదు. అక్కడ రిగ్గింగ్ జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఆ పని చేశారు, మళ్ళీ రీపోలింగ్ పెట్టాల్సిందే అని చెప్పవలసినటువంటి ఎలక్షన్ కమిషను నిమ్మకి నీరెత్తినట్టు ఉంది అంటే మీ విజ్ఞతకే వదిలేస్తున్నారు. మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారో చేసుకోండి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఆంధ్రప్రదేశ్ భూభాగము, తీర ప్రాంతము, ఓటర్లు చెప్పాను. దేశంలో ఇప్పటి వరకు ఈ 75-76 సంవత్సరాల్లో అంటే మనకి ఫస్ట్ టైం జనరల్ ఎలక్షన్స్ జరిగినటువంటిది 1952. ఇది గుర్తుపెట్టుకోవాలి. 1947లో స్వతంత్రం వచ్చింది. రాజ్యాంగం అమల్లోకి 49 నుంచి వచ్చింది. 52లో మొట్టమొదటిసారిగా దేశవ్యాప్తంగా ఎలక్షన్స్ జరిగినాయి. అంటే 543 మంది ఎంపీలను ఎన్నుకోవడం అనేది అప్పుడు జరిగింది 1952. ఇక అప్పటి నుంచి ఎవ్రీ 5 years మధ్యలో వాజ్పేయి గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒకసారి సంవత్సరంలోనూ 2 సంవత్సరాల్లోనూ కూలిపోయింది, మనము చూసాము. చంద్రబాబు నాయుడు గారు మ్యారియట్ హోటల్లో మీటింగ్ పెట్టి రామోజీరావు గారు ఆయన ఇద్దరు కలిసి అవాస్తవాలు చెప్పి అదే పనిగా చెప్పిందే చెప్పి ఎన్టీ రామారావు గారి మీద చెప్పులేయించి అధికారంలో నుంచి దించేసి అధికారంలోకి రావడం కూడా మనం చూసాం. దాని గురించి కూడా నేను ఒక వీడియో చేశాను. 8 గ్లోబల్ ప్రచారాలు అనేటువంటి ఒక వీడియో ఉంటుంది. దీనికి లింక్ కనుక పెడితే మీరు అందులో కూడా చూసుకోండి, తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు తను అధికారంలోకి రావడానికి రామోజీరావు గారిని ఉపయోగించుకొని ఏ విధంగా భారత రాజ్యాంగానికి ఎన్నికల వ్యవస్థకి తుట్టు పొడిచాడు అన్నటువంటిది అందులో క్లియర్గా ఉంటుంది, చూసుకోండి. సో అప్పటి నుంచి ఇప్పటివరకు జరుగుతుంది. సో ఇందులో ఎలక్షన్ కమిషన్ యొక్క వైఫల్యము క్లియర్గా కనపడుతుంది. పాయింట్ నెంబర్ 1, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు బూత్ లోపలికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఆయన క్యాండిడేట్ కాబట్టి ఏ బూత్లోకైనా వెళ్ళొచ్చు, తప్పు కాదు, అలౌడ్ అది. ఇప్పుడు ఆయన మీద హైకోర్టులో పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో అందులో వాళ్ళు చెప్పినటువంటి సెక్షన్లు ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయంటే, ఆ కేసు నిలిచేది కాదు, చచ్చేది కాదు. ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయంటే ఐపీసీలో ఉండేటువంటి కొన్ని సెక్షన్లు, పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్లో ఉండేటువంటి ఒక 3 సెక్షన్లు పెట్టారు. ఈ సెక్షన్లన్నీ పెట్టినటువంటి చూస్తే ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఏదో పెట్టాలి కాబట్టి పెట్టారన్నట్టే ఉంది. అది ట్రెస్పాసర్ అనేటువంటి దాని కింద కూడా ఒక సెక్షన్ కింద కూడా పెట్టారు. ట్రెస్పాసింగ్ అంటే ఏంటి? ఇప్పుడు నాకు ఒక చోటు ఉందండి హైదరాబాద్లో, చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు కట్టి అక్కడ నేను బోర్డు పెట్టుకుంటాను, ట్రెస్పాసర్స్ విల్ బీ ప్రాసిక్యూటెడ్ అని. నా చోటు నేను రక్షించుకోవడానికి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థి, అక్కడ ఉన్నటువంటి అన్ని నియోజకవర్గానికి సంబంధించిన పోలింగ్ బూత్లకి ఆయన ఎప్పుడైనా వెళ్ళొచ్చు, అది అలౌడ్ చట్ట ప్రకారం. ఆయన ఆ రోజు ఆ గేట్ దగ్గర ఉండేటువంటి దానికి, పాలవాయి గేట్ దగ్గర ఉండేటువంటి బూత్లోకి వెళ్ళాడు. ఆయన చూశాడు రిగ్గింగ్ జరుగుతుంది అన్న సంగతి ఆయనకు ముందే తెలిసింది. ఎందుకంటే అంతకుముందు వేరే కొన్ని వీడియోలు చూస్తే అక్కడ ఉండేటువంటి మహిళలు, మరి నేను కులం పేరు చెప్తే బాగుండదు కానీ వాళ్ళు ఆ విధంగా అండము, మమ్మల్ని ఓటేయనీరా, ఇదంతా మీ రాజ్యమేనా, ఏంటి మమ్మల్ని ఈ విధంగా చేస్తారు, కర్రలు గిర్రలు కటార్లు తీసుకొని జనాలు లుంగీలు కట్టుకొని పోవడం చూశాను నేను. అవన్నీ కూడా ఇప్పుడు బయటకు వచ్చినాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చి ఆ రిగ్గింగ్ని ఆపడానికి కోసం అని చెప్పి లోపలికి వెళ్ళాడు ఆయన. అక్కడ పోలింగ్ బూత్లో ఆ రోజు లోపల ఎవరూ లేరు. తర్వాత వేరే వాళ్ళు ఎవరో ఒక ఆయన లుంగి కట్టుకొని వచ్చాడు, ఆయన ఏదో తోసాడని దీనికి ప్రయత్నించాడు, బయటకు వచ్చాడు. ఆయన ఎందుకు చేశాడు అంటే రిగ్గింగ్ జరిగింది కాబట్టి. ఆ రిగ్గింగ్ జరిగిందా లేదా అన్న సంగతి ఎవరు తేల్చాలి? ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇచ్చినటువంటి పోలీస్ కంప్లైంట్ని తీసుకొని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తేల్చాలి, మీనా గారు చెప్పాలి. ఇక్కడ రిగ్గింగ్ జరిగింది కాబట్టి, నాకున్నటువంటి సమాచారాన్ని బట్టి రిగ్గింగ్ జరిగింది కాబట్టి ఈ బూత్లో మళ్ళీ రీపోలింగ్ చేయాలని పెట్టాలి. ఇవాళ 24వ తారీఖు,
3వ తారీఖు వరకు ఇంకా టైం ఉంది. ఎలక్షన్ కమిషన్ మీనా గారు కనుక చర్యలు కనుక చక్కగా చట్ట ప్రకారం కనుక తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి ఇన్సిడెన్సెస్ ఎక్కడైతే జరిగాయో అక్కడంతా కూడాను మళ్ళీ రీపోలింగ్ పెట్టచ్చు. ఇంకా టైం ఉంది, రీపోలింగ్ పెట్టచ్చు. ఒకవేళ ఆ చిప్పులో ఉన్నటువంటి డేటా పాడు కాలేదు అని ఆయనే చెప్పాడు కాబట్టి దాన్ని అలా తీసి పక్కన పెట్టి మళ్ళీ రీపోలింగ్ పెట్టినప్పుడు మొత్తం కూడాను పోలింగ్ మొత్తం కూడాను కట్టుదిట్టమైనటువంటి భద్రతలలో కనుక పోలింగ్ జరిగితే నిజమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడినటువంటి వాళ్ళం అవుతాం. కానీ నిష్పక్షపాతంగా కాకుండా పక్షపాత ధోరణితోటి కనుక ప్రవర్తిస్తే ఇది భారతదేశానికి మంచిది కాదు. చట్టాన్ని తొంగలో దొక్కేసినట్టే. ఇంక ఇట్లా ఈ రకంగా కనుక దేశంలో కనుక ఎలక్షన్లు కనుక జరిగినట్లయితే అసలు ఎలక్షన్లు ఎందుకు? ఎలక్షన్లతో పనే లేదుగా. ఈ కాన్స్టిట్యున్సీ నీది, ఈ కాన్స్టిట్యున్సీ నీది అని పనిచేసుకోవచ్చు. లేదా ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ని పెట్టుకోవచ్చు. ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ అంటే ఏంటంటే, ఒక్క నిమిషం ఆగండి, మీకు తెలియాలి కాబట్టి నేను అది కూడా చెప్తా. కొన్ని దేశాల్లో ఉంది, ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ అనేది కూడా ఉంది. ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్ జీఓవి గవర్నమెంట్స్. ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను. అంటే ఏంటంటే, మనకి ఉన్నటువంటి 543 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళలో బీజేపీ, ఐఎన్సి ఇండియన్ కాంగ్రెస్, సిపిఐ/సిపిఎం, ఇంకా మిగిలిన పార్టీలు సో ఆన్ అండ్ సో ఫోర్త్, ఎన్ని పార్టీలు ఉంటే అంతమంది, నేషనల్ పార్టీస్, రీజనల్ పార్టీస్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు ఈ 543లో బీజేపీ వాళ్ళకి 250 వచ్చాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ప్రస్తుత వాతావరణం చూస్తే నిష్పక్షపాతంగా చెప్పాలంటే రేపు 7వ ఇది అయిపోయిన తర్వాత కూడాను ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే వాళ్ళకి 250 కంటే ఎక్కువ వచ్చేటట్టు కనపడలేదు. తగ్గినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. కానీ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు 300 వస్తాయి, 300 వస్తాయి, 300 వస్తాయని అదే పనిగా టీవీలో చెప్తున్నాడు. ఆయన వేరే ఇంకొక ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అదే చెప్పాడు, చాలా విసుగ్గా చెప్పాడు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది కూడాను టీడీపీ వాళ్ళు అత్యద్భుతమైన మెజారిటీతో గెలుస్తున్నాడని చెప్పాడు. ఇంతకుముందు ఒకసారి హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుందని చెప్పాడు, అది జరగలేదు. సో ఆయన కొన్ని కరెక్ట్ అయినాయి, కొన్ని తప్పైనాయి. ఆయనే బీహార్లో ఒక పార్టీ పెట్టుకొని పాదయాత్ర మొదలుపెట్టాడు, అది ఏమైందో మనకు తెలియదు, వదిలేండి, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు 250 వాళ్ళకి వచ్చినాయి, ఐఎన్సి వాళ్ళకి ఒక 150 వచ్చినాయి, సిపిఐ సిపిఎం వాళ్ళకి ఒక 25 వచ్చినాయి అనుకుందాం. అట్లనే మమతా బెనర్జీకి ఉన్నటువంటి పార్టీ ఇది తృణమూల్ కాంగ్రెస్, వీళ్ళకి కొన్ని వచ్చినాయి. అట్లనే అకాళీ దళ్ ఉంది, అట్లనే ఎస్పీ, బిఎస్పి, టీడీపీ, వైఎస్ఆర్సిపి, ఇంకా ఇటుపక్కకి కనుక వచ్చినట్లయితే పార్టీలు కూడా తెలియాలి కాబట్టి డిఎంకే, ఇట్లా ఉన్నాయి కదా. వీళ్ళు ఏమవుతుందంటే వీళ్ళకి 250 వచ్చినాయి, వీళ్ళకి ఒక 150 వచ్చినాయి. ఈ 250 బీజేపీకి మాత్రమే వచ్చినాయి అనుకుందాం కాసేపు. డిఎంకే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25 వచ్చినాయి. తృణమూల్ కాంగ్రెస్కి కూడాను ఐ థింక్ పంజాబ్లో, ఐ థింక్ వెస్ట్ బెంగాల్లో 42 అనుకుంటాను, ఒక 30 వచ్చిన అనుకుందాం తృణమూల్ కాంగ్రెస్కి కూడా. ఇట్లా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ రేషియో తీస్తారనమాట. రేషియో తీసి దాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వంలో ఏ పార్టీ నుంచి ఎంతమంది మినిస్టర్లు ఉండాలనేది డిసైడ్ చేసి మంత్రివర్గాన్ని ఏర్పరుస్తారు. దాన్ని ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్స్ అంటారు. ఇప్పుడు అర్థమైంది కదా మీకు. ముందు రోజుల్లో ఇలాంటి గవర్నమెంట్స్ వస్తాయేమో అనేటువంటి అనుమానము నాలాంటి వాళ్ళకి కలుగుతుంది. నేను చెప్పింది తప్పు కనుకైతే దయచేసి నన్ను క్షమించుగాక. ఎందుకంటే మనది డెమోక్రాటిక్ సెటప్లో ఉన్నాం, ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళే అధికారంలో ఉంటారు. అది మన భారత రాజ్యాంగం. రాష్ట్రపతి గారు ఉన్నారు,
రాష్ట్రపతి గారిని అలాగే ఉంచి ఈ విధంగా వచ్చినటువంటి పార్టీలకు ఎన్ని సీట్లు అయితే వస్తాయో ప్రపోర్షనేట్గా తీసుకొని ఈ పార్టీలలో మేజర్ పార్టీ ఏది అనేటువంటిది చూసి అతను ప్రధానమంత్రిగా ఉండాలా, తృణమూల్ కాంగ్రెస్కు సంబంధించిన మమతా బెనర్జీ ఉండాలనేటువంటిది వాళ్ళు డిసైడ్ చేస్తారు. అన్ని పార్టీలకి కూడాను ప్రాముఖ్యత మినిస్ట్రీలో ఉంటుంది. ఇది ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఉంది. మన దేశంలో కనుక ఇది కనుక తీసుకురావాలంటే భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలి. మీ నాలెడ్జ్ కోసం చెప్తున్నాను అన్నమాట నేను. ఇది దయచేసి దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి. సో ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, కొంతమంది లైక్ చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది లైక్ చేయనటువంటి వాళ్ళు ఉంటారు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళది. భారతదేశంలో నా అభిప్రాయం నేను చెప్పచ్చు, వేరే వాళ్ళ అభిప్రాయం వేరే వాళ్ళు చెప్పచ్చు. నేను చూసినంతవరకు, విన్నంతవరకు, ప్రాక్టికల్గా 5వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు నేను మాచర్లలో ఉన్నాను కాబట్టి నేను చూసిన దాన్ని బట్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు గెలవడము గ్యారంటీ. బ్రహ్మానందరెడ్డి గారితో నాకేం విరోధం లేదు. బ్రహ్మానందరెడ్డి గారు అమ్మగారు దుర్గామ్మ గారు కూడాను ఇంతకుముందు టీడీపీ తరఫున ఎంపీగా ఉన్నారు. నేను మాచర్లలో ఉన్నప్పుడు, నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఆమె నన్ను ఎత్తుకొని తిరిగిందండి. ఒకసారి ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె చెప్పింది నాకే చాలా ఆశ్చర్యం వేసింది. నాకు అప్పుడు దాకా తెలియదు. ఐఎమ్ టెలింగ్ ఏ రియల్ ఫ్యాక్ట్, వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, దట్ ఇస్ అ డిఫరెంట్ ఇష్యూ. నేను అనవసరంగా ఎందుకు చెప్పాలి. ఆమె మాచర్లకి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి రావడానికి మధ్యలో ఉన్న కృష్ణానది మీద కట్టించిన కొత్త బ్రిడ్జి ఆమె హయాంలోనే వచ్చింది. మంచి చెప్పుకోవాలి, చెడు అని చెప్పుకోవాలి. ఈ బ్రహ్మానందరెడ్డి గారు అలాంటి క్యాండిడేట్ కాదు. ఆ జనరేషన్ వేరే. నాకు జులకంటి నాగిరెడ్డి గారు తెలుసు, దుర్గామ్మ గారు తెలుసు. బ్రహ్మానందరెడ్డి గారితో నాకు పెద్దగా పరిచయం లేదు. ఆయన మాచర్లలో నుంచి గ్రామ బహిష్కరణ చేస్తే కొన్నాళ్ళు పిడుగురాళ్ళలో, కొన్నాళ్ళేమో గుంటూరులో ఉంటూ ఉంటాడు. 2022 వరకు మాచర్ల ప్రశాంతంగానే ఉంది. అప్పటి నుంచే మళ్ళీ నేను మొదలయ్యాయి. ఇప్పుడు ఈ తారాస్థాయికి వచ్చాయి. చివరికి ఈవీఎం మిషన్లు బద్దలు కొట్టేటువంటి పరిస్థితి దాకా వచ్చింది. ఒక్క విషయం ఆలోచించండి మీరు. ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్న మనిషి, డెఫినెట్గా గెలుస్తాను అని చెప్పి ధీమా ఉన్నటువంటి మనిషి వెళ్ళి ఈవీఎం మిషన్లు ఎందుకు పాడు చేస్తాడు? పాడు చేయడానికి దారితీసిన కారణాలు ఏంటి అంటే, అక్కడ వాళ్ళు రిగ్గింగ్ చేశారు కాబట్టి. రిగ్గింగ్ చేశారా లేదా అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు డిసైడ్ చేయాలి. అది ఎప్పుడు డిసైడ్ అవుతుందంటే రీపోలింగ్ జరిగితేనే డిసైడ్ అవుద్ది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టోటల్ ఫెయిల్యూర్ క్లియర్గా కనపడుతూ ఉంది. పక్షపాతంగా వ్యవహరించారనేది కనపడుతుంది. రీపోలింగ్ అనేటువంటిది డెఫినెట్గా చేస్తేనే డెమోక్రసీ నిలబడుతుంది. డెమోక్రసీ నిలబడాలని కోరుకుంటున్నారా లేదా? నిర్ణయం మీకే వదిలేస్తున్నా.